హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము మా అలేఖ్యకు సీమంతం ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం అనమాట. అయితే ఆడవాళ్లకు సంబంధించింది ఈ సీమంతం కాబట్టి మనకు ఫస్ట్ హడావిడంతా కూడా ఈ మెహందీ తోటి స్టార్ట్ అవుతుంది. ఇండియన్ అంతేనా ఈ మధ్య ట్రెండ్ వేసింది కదా ఇట్లా ఓన్లీ మధ్యలో పెట్టి మండల డిజైన్ అట్లా ఇది మండల డిజైన్ ఇట్లా వచ్చేది మండల డిజైన్ మొత్తం నిండా రాకుండా ఇట్లా ఓన్లీ ఇక్కడ అదే ముగ్గులాగా. నీ పెళ్ళప్పుడు పెట్టించుకున్నావా మనం పెట్టించుకున్నదా? నేనే పెట్టుకున్నా. టూ హ్యాండ్స్ గా ఇంకో చేయి పెట్టుకున్నా. నాన్న పేరు రాయించుకున్నావా రాసుకున్నావా? 35 years బ్యాక్ ఇవన్నీ ఎక్కడ వినాని పేర్లు రాసుకోవడం అప్పుడే కదా ట్రెండ్. ఇప్పుడు ఏం లేదు పేరు రాసుకోవడం, నోట్లో ముద్దలు పెట్టుకోవడం. అది ఉందిలే, అది వెనకటి నుంచి ఉంది అది. ఇప్పుడు రాయించుకో, ఇప్పుడు రాయండి. మజా ఉంటుందమ్మా లైఫ్లో ఒక్కసారి అన్నట్లా ఒక మెమొరీ. ముగ్గురు పిల్లల పెళ్ళి అయిపోయినాయి, ఇంకెప్పుడు అసలు అదొక మెమొరీ. మాకు కాదు, మీరు చెప్పకుండా తెలియకుండా అమ్మ ఏదో మాడితే రాయండి. అమ్మ ఇంకా నాన్న ఇద్దరు గుర్తుపట్టారు. ఓకేనా? గుర్తుపట్టకపోవడం ఏంటి, అంత మంచిగా రాస్తాయి. మొత్తం రాయరు, డిఫరెంట్ గా రాస్తారు. అట్లా వీకే అని రాయండి. ఓకేనా? ఎక్కడో ఉంటది. నువ్వు నాన్న ఇద్దరు గుర్తుపట్టాలి. లేకపోతే అమ్మకి చెప్దామా నాన్నకి గుర్తుపట్టమని? ఇద్దరు గుర్తుపట్టరా? నాన్నకే చెప్పాలి. సరే అయితే అమ్మకి చెప్పండి. అయితే అమ్మ యూ కెన్ నో, నాన్న గుర్తుపట్టారు. మజా ఉంటుంది. ఓకేనా? నాని, నువ్వు మెహందీ పెట్టించుకున్నావు కదా, చాలా బోర్ కొడుతుందేమో, నేను ఒక పాట పాడతా. ఓకే, పాడు. ఏం పాట అది? గోల్డెన్. Yes. I will go, I was alone. Ha, I didn't. Ha, I guess again. Ha, I'm in throne, I didn't know. Ha, I had to believe. Ha, the queen that I meant. I saw a big signs, but I couldn't find my own place. Gonna problem child, gonna get to wow, but now that it's I'm getting pain into the steel stage, I'm done hiding. Now we shining like I'm gonna be, 'cause we are hunters, voices strong and eye to eye believe. We're going up, up, of a moment. This how we going, gonna be golden. Up, up is our voices, going as a runner, gonna be golden. Done hiding, now be shining like I'm gonna be. Super. Wow, super. Sadia. ఇక్కడ ఫ్రంట్ ఇంతవరకు కాదు, ఇక్కడంతా ఏం పాపం చేసింది? ఇదంతా స్కిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటున్నావు కదా, ఇక్కడంతా ఏం చేసింది మరి? పాపం వీళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇగో ఇక్కడంతా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ నుంచి ఇంతవరకు అన్న అంతే. మళ్ళీ ఒకసారి చెప్పు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి చెప్పు మళ్ళీ. ఇక్కడ నుంచి ఇంతవరకు. ఇక్కడ నుంచి ఇంతవరకా? ఇంత ఎక్కడ నుంచి? నీల్స్ నుంచి కదా. ఇక్కడ వద్దా? అంటే రైట్ హ్యాండ్ ఫ్రంట్ వద్దంట, అన్నం తింటదని. నువ్వు తినవు కదా, అమ్మనే పెడుతుంది కదా నోట్లో. అమ్మకు ఉండద్దు, నీకేంటే? నీ స్కూల్లో మెహందీ allowed. Come on, let's start. Let's get started. ఇంతకు ఏం పెడుతుందంట అక్క? అదే ఏ డిజైన్ ఇదా? తనకు నచ్చినట్టు పెట్టండి, ఎందుకంటే తనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
శ్రీహిత ఈమె మీరా ఎందుకు ఇష్టం నీకు మీరా స్టైల్ ఉంటుంది మంచి క్యారెక్టర్ ఏం స్టైల్ క్యారెక్టర్ శ్రీహిత అని రాయిపించుకున్నావా అండ్ ఈమె మీరా ఇక్కడ డిజైనా వెరీ నైస్ ఇటు సైడ్ ఏం పెట్టించుకోవా ఆహా డ్రై అయిపోయినాకనా అక్క సేమ్ వేసిందా మీరా థ్యాంక్ యూ చెప్పినావు మరి థ్యాంక్ యూ ఇది అయిపోయిందమ్మా అయిపోయింది. ఇది ఒక సైడ్ ఉంది వచ్చింది కదా బాగుంది సూపర్ సూపర్. పెళ్ళిళ్ళకి పెట్టుకున్నామంటే మళ్ళీ ఇప్పుడే లాస్ట్ నా పెళ్ళి పెళ్ళప్పుడు తను నా డిగ్రీ క్లాస్మేట్ అనమాట. సో అనుకోకుండా ఇట్లా కలిసినాం ఆఫ్టర్ సమ్ ఇయర్స్. సో మొన్న శ్రీమంతంకి ఇట్లా పెడితే తను నేను పెడతాను నీకు మెహందీ అని చెప్పేసి మెసేజ్ ఇస్తుంది. సో అట్లా కలిసాం. ఇక్కడ కంప్లైంట్ ఆగా వస్తున్నా. ఇంపాసిబుల్. కనిపించట్లేదురా. కొంచెం కనిపించేలానే రాయండి. మా నాన్నకు కొంచెం కనిపించదు. మన శ్రీమంతం వల్ల ఇది సి ఓకేనా? ఓకేలే. ఇదే ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ కే. ఉల్టా కేలాగా అయింది అది. అక్కడ నుంచి కనిపిస్తుంది అట్లా పాపం ఒక దగ్గర వస్తుంది. అవును, ఆ కే తీసేయండి. ఒక్క దగ్గరనే రాసి గుర్తుపట్టడానికి వస్తుంది అనుకుంటా. అట్లా కష్టం కదా. చూద్దాం, పెళ్ళైనప్పటి నుంచి నేను ఎటువంటి టాస్క్ వేయలే మీ మామకు. మరి కే ఎక్కడ రాస్తాను? అయిపోయిందా? కనిపించట్లేదురా, అది కేలా ఉందా? ఉల్టాకి ఎట్లా ఉంది కే వచ్చింది. అది? ఇంకా నాకు అదే ఇక్కడ తన సైడ్ నుంచి 1 2 3 హ్యాండ్ పెడతారు కదా, ఇటు వస్తుంది. అది కే. వెరీ గుడ్. యా, కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయిలే. అది డిజైన్ బాగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్. థ్యాంక్ యూ నాన్న. నేను కూర్చుంటా, మళ్ళీ లేస్తుంది కదనే. అవును సిరి, నీకు ఎప్పుడైంది శ్రీమంతం? 9 పడ్డాక 9 పడ్డాక 4-6 days అనుకుంటా. 26కి అయింది, పడ్డాయి 9. సెకండ్కి అయింది. నాకు తెలిసి నాది సిరీస్ సేమ్ అనుకుంటా. నాకు 25కి పడతాయి 9, 26కి చేస్తున్నారు. నీకు 26కి పడతాయి అట్లా 9 ఎవ్రీ మంత్. కరెక్ట్, అంతే అంతే. నాకు కరెక్ట్ సీమంతమైన 1 monthకి డేట్స్ కరెక్టే కానీ సీమంతం డేట్స్ కరెక్ట్ కాదు. సీమంతం dates అంటలేను. మంత్. నాకు సీమంతమైన ఎగ్జాక్ట్ 1 monthకి డేట్, డ్యూ డేట్ April 2nd. కానీ అది April 5th పుట్టింది. సెప్టెంబర్ 2nd. కాదు, ఇప్పుడు April 26 ఏప్రిల్ అంటున్నా, ఇది ఏం మంత్? July 26కి నీకు సీమంతమైంది కదా. August 26కి పుట్టకుండా 31stకి పుడతారు. అమ్మా August 31st. అసలు అర్చనక్క సిరి వాళ్ళు ఎట్లా అంటే ఆస్ట్రాలజీ చెప్తారు కదా ఇప్పుడు కరెక్ట్ ఈ డేట్ అని చెప్పేసి, అర్చనక్క కూడా అదే టైప్. నీకు అమ్మాయి ఉడుతుంది, నీకు అబ్బాయి ఉడుతుంది అట్లా చెప్పేసి కళ్ళు మూసుకొని అదేంటో అర్థం కాదు. ఏ అబ్బాయా, నాకు ఎందుకో నీకు అబ్బాయి అనిపిస్తుంది, నీకు అమ్మాయి అనిపిస్తుంది ఇట్లా ఎత్తుకొని మధ్య మధ్యలో అంటే చేంజ్ చేస్తూ ఉంటుంది. ఒకరే ఉండరు. డేట్ మాత్రం అదే. 25th ఎవరు విన్ అయితే ఒక గేమే ఉంది కదా. ఉంది, బట్ స్టిల్ మనం ఇక్కడ ఓకే. అది గేమ్, అది అదే ఇది అదే. సో నాకైతే మొన్న స్కాన్కి వెళ్ళినప్పుడు 25కి ఇచ్చింది డేట్. సో ఇప్పుడు మీరు గెస్ చేయండి. బట్ ఫస్ట్ డేట్ ఇచ్చినది ఫస్ట్ కదా, సెప్టెంబర్ 2nd. సెప్టెంబర్ 2nd ఫస్ట్. మళ్ళీ మారింది. నేనేమో ఐ థింక్ ఇట్ వుడ్ బి ఆన్ August 28th. August 28th గైస్, రాసి పెట్టుకోండి. అమ్మ నువ్వు 27th అనుకుంటా. నువ్వు చెప్పు. అయితే వేరే డేట్ చెప్పాలా? నేను ఫిక్స్
ఆగస్ట్ 25th అంతకంటే ఎక్కువ నేను వెయిట్ చేయను. మామీ ఏమనుకుంటుంది ద న్యూ మామీ ఎంటరింగ్ ఇంటూ ద న్యూ మదర్హుడ్? వాట్ ఆర్ యూ 20s తర్వాత ఇంక ఎప్పుడైనా 20s చెప్పు 20s తర్వాత అంటే 16 దాటాలి కాబట్టి 20s అనుకోవాలి నేను ఇంకా. నాన్నకి మామయ్యకి సెప్టెంబర్ 2 అనుకుంటున్నాడు. ఓకే నువ్వేమనుకుంటున్నావు అక్క? నేను చెప్తే కదా 27th అని. ఓహో యా యా అత్తయ్య 27th, నేను 25th. నాకు ఎందుకో 23rd అనిపిస్తుంది గట్టిగా. ఎందుకో అనిపిస్తుంది 23rd అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు జనరల్ గా మనం కాదు ఇట్లా బయట నుంచి వచ్చే వాళ్ళని చూసే వాళ్ళు కూడా చూసి చెప్తారట అమ్మ కదమ్మా. ఇప్పుడు నందిని నువ్వు స్టార్ట్ చేస్తుంది నాకు అస్సలు అర్థం కాదు. కాదు నువ్వు ఒక ఇప్పుడు నాకు 25th ఇచ్చింది. అన్న బర్త్డే రోజు 9th 27th ఓ నువ్వేమనుకుంటున్నావు? ద డాడీ నాన్న నాన్న నేనేమనుకుంటున్నా అని అంటే మా పెళ్లి చూపులు, మా పెళ్ళి తర్వాత ఇంకా ఈవెంట్స్ అన్నీ 23rd ఏంది? కాదు ఒక్క నిమిషం. అన్నీ కూడా ద్వాదశిలు అయినాయి. ద్వాదశి అంటుంది. ఏకాదశి ద్వాదశి గడిలలో అన్ని ఈవెంట్స్ అన్నీ ఇప్పటివరకు ఏ ఒక్క స్పెషల్ ఈవెంట్ ఉన్నా అది. సో ఈసారి ఏకాదశి ద్వాదశి అనమాట ఎప్పుడు వస్తుంది అని అంటే ఆగస్ట్లో 23rd and 24th. ఓ ఇద్దరు అనుకున్నారా? సో నేను 24th అని అనుకుంటున్నా, చెప్పలేము ఇక. అండ్ ఆల్సో థర్స్డే. సో మాకు యా మాకు అన్ని ప్రతి ఈవెంట్స్ Thursday అన్ని కూడా వస్తుంది థర్స్డేసే. Thursday పెళ్లి చూపుల అనుకుంటున్నా. నుంచి ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు, తర్వాత మాట ముచ్చట, దాని తర్వాత లగ్న పత్రిక, తర్వాత పెళ్లి, ఇవన్నీ కూడా థర్స్డే వచ్చినాయి. థర్స్డే అండ్ అట్లా మీరు చెప్పే డేట్స్ కి రీజన్ ఉంది. యా రీజన్ ఉంది. నేను చెప్పే డేట్ కి ఏంటంటే మా శ్రీకాంత్ది 27th కదా, సో తండ్రి లాగానే కొడుకు కూడా వస్తాడేమో నాది రీజన్. యా అంటే ఎందుకంటే నేను కడుపులో ఉన్నప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకి సేమ్ సైకిల్ అదే మంత్ కన్ఫర్మ్ కావడము, అదే మంత్ అన్నమాట. సో అట్లా అమ్మంటే అది లింక్ చేస్తుంది అన్నమాట. ఓకే నీ కడుపులో ఇప్పుడు నీ కొడుకు ఇంకొకటి 20th నేను అంటే 9 months కంప్లీట్ అయ్యి వారం రోజులకు నేను లెక్క వేసుకున్నా. అది ఉంది నాకు. మరి నీకేంది చెప్పు. ఏమో అట్లా అనిపిస్తుంది అంతే. అది నీ దివ్య దృష్టి చెప్పక్క. నా దివ్య దృష్టి అలా చెప్తుంది అంతే. కళ్ళల్లో చక్రాలు తిరుగుతున్నాయి. కానీ డేట్ ఇచ్చినామంటే కనీసం ఏదో రీజన్ ఉంటుంది. రీజన్ లేదు నాకు. జస్ట్ గెస్ వర్క్ అంతే. సో అది అంటే ఎక్కువ నాకు ఏంటంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. బేసిక్గా శ్రీహిత అప్పుడు కూడా నేను ఒక 2-3 రోజులు తొందర అయితే బాగుండని అనుకున్నా, కానీ ఎవరైనా నాకు ఒక 4 రోజులు ముందు పుడితే బాగుండని అనిపిస్తుంది. పిల్లలు తొందరగా వస్తే ఎందుకు అనుకుంటావు ఎట్లా? హ్యాపీనెస్ అది. అంటే 9th కాదు 9th month వచ్చేసరికి భారంగా గడుస్తుంటాయి రోజులు. ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోతుందా అని అనుకుంటుంటారు. కాబట్టి జనరల్ గా లేడీస్ అంతా అంతే. కానీ ఎందుకో నాకు అంత టైం లేదు, ఎందుకంటే మా అన్న పెళ్ళిళ్ళలో 7 days అయిపోతాయి కాబట్టి. పెళ్లి మధ్యలో ఉంది కదా, వాళ్ళంతా పాపం అదే భయపడుతురు. మంచి టైం పాస్. 16th పెళ్లి, 17th వ్రతం ఉంది. సో 17 దాటాక ఏడైనా ఒకే అంటున్నారు వాళ్ళు. ఎట్లనే 17 దాటొచ్చు నువ్వు అంటున్నావు. ఇప్పుడు వరుసగా ఉన్నారు. అలెక్కి 23rd, గెస్ శ్రీకాంత్ 24th, 25 వదిన. అర్చన 25th, 26th ఎవరు లేరు, 27th అమ్మ, సెప్టెంబర్ 2 వరకు పోయిండు మళ్ళీ నాన్న. 28th నేను ఓకే నువ్వు 28 చెప్పిన. నెక్స్ట్ శ్రీహితని చందన అని అడుగుదాం. ఎవరి డేట్ కరెక్ట్ అయితే వాళ్ళకి శ్రీకాంత్ ఒక ఆ surprise. బేబీని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ బేబీని వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది అన్యాయం అన్యాయం. ఆ, ఆ ఒక్కటి ఎత్తుకోవడానికి అడగండి. ఎత్తుకోవడానికి. కాదు ఎత్తుకోవడానికి ఇస్తారంట. సర్ప్రైజ్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలి. Okay. సర్ప్రైజ్ గిఫ్ట్. నేను చెప్పిన డేట్ లో పుడితే అందరు కలిసి నాకు ఒక కవా గిఫ్ట్ ఇవ్వాలి. ఏం లేదు, మన ఇంటికి వాళ్ళకి ఇవ్వరు. మన అట్లా కాదు. మీ గెస్ట్ కార్డ్ అయితే నేను ఇవ్వాలంట, నాది కార్డు ఇవ్వాలంట ఎవరు? మదర్ ఫాదర్ కి ఇవ్వరు. విత్ బేబీయే గిఫ్ట్. మేమందరం ఇస్తున్నాం ఆ బేబీని గిఫ్ట్. అది మాకు మేము ఇచ్చుకున్నదే అది. వాళ్ళకి ఆ, పండించుకున్నాను. మరి మీరేమైనా ఇచ్చిర్రా? వాళ్ళు ఇస్తున్నారంట. మేము పెళ్లి చేసినాం అందరం కలిసి, వాయమ్మ. అందుకే నీకు బేబీ గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. అవును మరి. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. హలో అండి. కొత్త పెళ్లి కొడుకుని అడుగుతారు చూడట్లేనే ఉంది. మీ కాబోయే వైఫ్ అండి. కాబోయేనా దీంట్లో మీ పేరు రాశారు, ఎక్కడుందో కనిపెట్టండి.
అద్దాలు పెట్టుకోవాలా? 3-4 పెట్టుకున్నా సరిపోవేమో డాడీ అంతేనా? అద్దాలు. మొత్తం మా నాన్న తొడదారి. పరిశీలించాలి. ముందుకి. అంటే ఇక్కడ ఫస్ట్ చెయ్యి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఉందా? కాదు ఫుల్, ఒక రెండిట్లలో ఫుల్ ఉంది. ఆహా, ఇంగ్లీషా తెలుగా? అమ్మా ఇది ఇంపాసిబుల్, అదే చూపి. ఇంగ్లీష్లో ఉందా? మా ఇంకా అన్ని జాతరలు క్లూస్ ఉన్నావు ఇక్కడ ఏదో సర్కార్ షో ఇది చేయి, ఈ చెయ్యి, ఈ చెయ్యి. క్లూస్ ఇవ్వడానికి. ఎంత టైం తీసుకుంటారు? అమ్మా ఇది ఇంపాసిబుల్, అదే చూపించు. అది చాలా ఈజీ. అసలు ఉందా? ఉంది. అదే అంటున్నా, దీనిలో ఏం కనిపించట్లేదు అసలు. అబ్రివేషన్ చెప్పాలనా? మీ పేరేంది అబ్రివేషన్? సివికే. సివికే ఉండాలి. సి అయితే ఎక్కడో కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కడో సి. దాంట్లో ఫార్మేషన్ అది చుట్టూ చుట్టూ చుట్టి వచ్చావా? సి, ఇక్కడ సి. You got it. అయితే ఇది కే. ఇంక బి కష్టం. అక్కడే ఉంది. ఆడాడనే ఉంది డాడీ. సూపర్. పెట్టుకున్న తర్వాత సగం ఎండిపోయిన తర్వాత చెప్పడం చాలా గ్రేట్ అండి. సూపర్. నిజమా? మీ హస్బెండ్ ఎంత పొగిడినా ఆయన మీ హస్బెండే. ఇక్కడ చెప్పండి. హాఫ్ ఆఫ్ ది ఇక్కడే ఉంది. మ్యారేజ్. అదో ఇక్కడ చూడు. నేను చెప్పలే. సివికే. ఇది చాలా ఈజీ. సివికే అంటే ఏంటి? చెప్పండి 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 ఏంది? చెప్పండి. సివికే అంటే ఏంటి? సివికే చల్లా విజయ్ కుమార్ శర్మ ఎక్కడ ఉంది మరి? మీరు పెట్టుకుంటే నాది రాయించాలి. నేను పెట్టుకోను కదా. ఇక్కడైతే చాలా కష్టపడతారు మీరు అని చెప్పేసి నేను ఇక్కడ రాయించిన. కానీ చూపనే లేదు. ఇది చెప్పకపోతే ఇది చెప్పిందా? చూపిద్దాం. చెప్పిందా లేదా? ఇదైతే చాలా ఈజీ. చెప్పినావు. ఇప్పుడు మేము ఏమనుకున్నాం తెలుసా? నువ్వు చెప్పినావు అనుకో, అమ్మ డైమండ్ నెక్లెస్ ఇప్పియాలని ఫిక్స్ అయినావు. చెప్పేసినావు ఇప్పి. మీరు ఇప్పిస్తారేమో. గెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పించాలి అని అనుకున్నాం. ఆల్రెడీ సర్ప్రైజ్ గిఫ్ట్ అట్లీస్ట్ రింగ్ అన్న ఇప్పియాలి అనుకున్నాం. అట్లా కాదే, నేను గెస్ట్ చేస్తే మీ అమ్మ నాకు ఇప్పించాలి. కానీ గెస్ట్ చేయకుంటే డిఫరెంట్ అనుకున్నాం. గెస్ట్ చేయలేకుంటే అమ్మ హర్ట్ అవుతుంది కాబట్టి ఇప్పిస్తే అర్థం ఉంది. అదే కదా. గెస్ట్ చేసినాక హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్లా కాదు, నేను కష్టపడి గెస్ట్ చేస్తే డైమండ్ నెక్లెస్ అన్ని నువ్వు గెస్ట్ చేయవు అనుకున్నాం మేము యాక్చువల్లీ. కానీ అట్లా అనుకో నా ఛాలెంజ్ ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఒక వ్యక్తి. అందుకే అది పెట్టినా. తక్కువ అంచనా వేయద్దు. నువ్వు ఇప్పేయగలుగుతావు డాడీ. తక్కువ అంచనా తీసుకుంటాడు. ఏది? నువ్వు ఇప్పేయగలుగుతావు డైమండ్ నెక్లెస్ డైమండ్ రింగ్. తక్కువ అది అయిపోయింది, గుర్తుపట్టేసినావు. ఎప్పుడైనా కానీ ఛాలెంజ్ అంటే గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వడం అంటే మేము అనుకున్నాం. మేమేమనుకున్నాము, మీరు గెలిస్తే మీరు నాకు ఇప్పియాలని మేము అనుకున్నాం. ఆ మాట చెప్పించడం గెలవకపోతే అందుకే చెప్పలేదు మేము. అందుకే చెప్పలేదు. కాదు సిరి, ఇందాకేమో అన్నావు మామయ్య గుర్తుపట్టారు ఇంపాసిబుల్ అన్నావు కదా. ఇంపాసిబుల్ అనే ఒక స్పెల్లింగే లేదనమాట మా మామయ్య డిక్షనరీలో. ఎంత ఈజీగా చెప్పారు చూసినా. అందుకే మేము నాన్న గెస్ట్ అందుకే తక్కువ అంచనా వేయొద్దు. డైమండ్ రింగ్ డైమండ్ నెక్లెస్ లేదని చెప్పి అది ఇప్పిద్దామని అనుకున్నాం. గెస్ట్ చేయకపోతే ఇప్పిస్తుండే. గెస్ట్ చేయకపోతే ఇప్పిస్తుండే. గెస్ట్ చేశారు కాబట్టి ఇప్పారు. న్యూ ఎరా. ఏదో డైమండ్ నెక్లెస్ ఆర్ డైమండ్ రింగ్ అని అన్నాను. ఏ దాంట్లో డైమండ్ రింగ్ సిరి తీసుకుందాం. ఏందో ఏంది చూడు, ఏదో అంటుంది. నెమళ్ళు, హంసలు, ఆస్ట్రిచ్లు. ఆస్ట్రిచ్ ఎక్కడ ఉంది? దట్స్ ఎ స్వాన్. అది ఆస్ట్రిచ్ కాదు, అది స్వాన్. మీ మెహందీలు చూపేయండి చేతులకి. అవి ఎర్రగా పండేయలేవా? బా అసలు చెప్పడమే. చూపి. సో చూసారు కదండి ఈరోజు మా హడావిడంతా కూడా ఎలా జరిగింది ఏంటి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.